మలేరియా అనేటువంటిది ప్రాణాంతకంగా మారింది. ఫాల్సిపారం అనేటువంటి మలేరియా దాంట్లో రావడం వల్ల ప్రధానంగా, దాంతోపాటు దానికి వాడేటువంటి మందు కూడా క్వినైన్ అనేటువంటి ఒక మందు కూడా చాలా విషపూరితమైనటువంటి మందు. ఆ మందు కొంతమంది పేషెంట్లు తట్టుకునే వాళ్ళు కాదు. అయితే ఆ మందు వాడకపోతే మాత్రం జ్వరం తగ్గేది కాదు. కాబట్టి తప్పనిసరిగా మేము ఆ మందు వాడాల్సి వచ్చేది. ఆ రకంగా ఇంతకు ముందు లేనటువంటి ప్రాణాపాయం అంటే మరణాలు, మలేరియా ద్వారా మరణాలు చూడడం అనేది జరగడం ప్రారంభమైంది. దీనికి మేము అంటే అదే టైంలో కరువు దాదాపు 3 సంవత్సరాలుగా కరువు, వర్షాలు సరిగ్గా రాకపోవడం, లేదా వర్షం వచ్చినా కూడా ఒకసారి ఎక్కువ వర్షం అవసరమైనప్పుడు, రైతులకు అవసరమైనప్పుడు రావాల్సినటువంటి వర్షాలు రాకపోవడం వల్ల అప్పుడు కరువు వచ్చిండింది. దాంతోపాటు మాకు మేము చూసినప్పుడు అంటే మాకు అప్పుడు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇట్లా ఉన్నట్టుండి తేడా వచ్చింది అనేది మాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే మాకు అది అర్థమవుతా ఉంది. అప్పుడు వచ్చినటువంటి వర్షాలు, ఆ కరువులు, ఈ వాతావరణాల మార్పుల వల్ల ఈ మలేరియా అనేది పెరిగిందేమో అనేసి. ఎట్లయితే ముందుకాలం విత్తనము, నాటి విత్తనము, నాటి ఆవు అనే దానికి నాటి విత్తనము ఇళ్ళ కట్టినప్పుడు ఇంట్లోకి పోయేటప్పుడు నాటి ఆవు కావాలంటున్నాడు పంచాంగం స్వామి. 9 నవధాన్యాలు కావాలంటున్నాడు పంచాంగం స్వామి. 9 నవధాన్యాలు అంటే ఏటో మాకు తెలియవు. ఇప్పుడు మేము మాట్లాడేది వడ్లు, శనక్కాయ, ఇవి తప్ప నాటి విత్తనం అంటే 9 నవధాన్యాలు అంటే ఏటో మాకు తెలియవు. 9 యాభై జొన్నలు ఉన్నాయి, ఆరుకు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, సద్దులు ఉన్నాయి, స్వాములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు చిక్కలంటే కష్టం. మేము వాడుతామేది వడ్లు, శనక్కాయ, ఇవి మాత్రమే వాడతాము. ఆ ముందుకాలం విత్తనం మాకు దొరకలేదు. ఒక జొన్న పంట అంటే ఒక 10 రకాల జొన్నలు మన దగ్గర, జొన్న రకాల పంటలలో మనకు 10 రకాల జొన్నలలో ఒక 50 రకాల రోగాలు తీసేసే ఆ గుణము వాటి దగ్గర మన దగ్గర ఉన్నది, మన పంటలలో ఉన్నది. అయితే ఒక పప్పు ధాన్యాలలో ఒక 20 పప్పు ధాన్యాలు మన దగ్గర ఉన్నాయంటే ఒక 100 రకాల రోగాలు తీసేసే గుణం వాటి దగ్గర మన దగ్గర ఉన్నది. పంటలు పండించుకుంటున్నాం ఇప్పటివరకు దాకా. అదేవిధంగా మేము ఇంకా ముందుకు కూడా ఈ వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే కూడా ఇప్పుడు ఒక్కొక్క కార్తీకి ఫస్ట్ మిరుగంలో ఏం పెట్టాలనేది తెలివి మన దగ్గర ఉన్నది. ఇన్ని కోట్లు ఇచ్చినా ఎవరు ఇచ్చినా కానీ తెలివి పోయినాక మాత్రం మన దగ్గరికి రాదు. గట్టు గుట్ట, ఒట్టి చెట్టు లేనిది, ఆకు లేనిది, భూమిలో మట్టి తయారు లేని భూమి కూడా మన దగ్గర ఉన్నది. అసంటి భూమిని మేము ఇవి 4 అట్లు, ఒక 4 అట్లు 4 కిలోలు కానీ భూమి అనుకొని పడేసిన భూమిని కూడా మేము దాన్ని తీసుకొని ఇప్పుడు ముందుకు తీసుకొని మేము ఒక కనీసం అంటే 2 క్వింటాలు, 3 క్వింటాలు, 4 క్వింటాలు, 5 క్వింటాలకి ధాన్యం కూడా మేము పండించుకొని తయారు చేసుకున్నాం. అందులో మంచి మేకలతోటి, పశువులతోటి ఎరువులు సంపాదించుకొని మేము పెంటేరు వేసుకుంటున్నాము. మేము మా అవసరంకి వచ్చినంత తిండి, కారంకే కానీ, పప్పుకే కానీ, రొట్టెలకే కానీ, అన్నంకే కానీ, మా అవసరంకి వచ్చిన తిండిని మాత్రం మేము బయట కొనుక్కొచ్చుకొని అవసరం మాకు లేకుంటే మాత్రం 5,000 కుటుంబాలలో మాత్రం మేము తయారు చేసుకొని తింటున్నాము, పంటలు పండించుకుంటున్నాము ఇప్పటివరకు దాకా. ఆదాయం అంటే ఆదాయం అంటే ఖర్చు తగ్గింది సార్. ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగిందా? ఆదాయం పెరిగినట్టే. ఖర్చు తగ్గితే ఆదాయం పెరిగింది సార్. ఇంకొక విషయము సార్, ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మనము విత్తన భద్రత మనకు ఏర్పడుతుంది సార్. ఆ విత్తనాన్ని మనం దాచిపెట్టుకోగలిగితే కూడా మనకి మళ్ళా పంట వరకు మనకి సేంద్రియ వ్యవసాయంలో పండిన విత్తనము మనకి నిల్వ ఉండగలుగుతాం. అదే మనము ఈ ఫర్టిలైజర్ వాడామనుకోండి, దానికి జీవశక్తి తక్కువ ఉంటుంది సార్. దానికి ఒక దినము కట్లికి పోతే సుమారు అంటే 100 రూపాయలు కూలి ఉంటుంది. వారానికి 2 దబ్బాలు వాళ్ళ కట్లికి పోవాలంటే ఈ 100 రూపాయలు బయోగ్యాస్ ఉంది. బయోగ్యాస్ లో వంట చేస్తారు. బయోగ్యాస్ ఇప్పుడు కట్టిలో చేసేటప్పుడు సుమారు అంటే 2 గంటల సేపు అయ్యేది వంట. కానీ ఇప్పుడు వాళ్ళకి 1 అవర్లో అయితే ఉంది. 5,500 బయోగ్యాస్ కట్టించిండే దాంట్లో 7 సంవత్సరాలు మేము అగ్రిమెంట్ చేయిండాము. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఆ ఇంట్లో వంట చేసే ఆడమనిషికి ఆ సిఆర్ ఎంత పుడుతుందో ఆ సిఆర్ దుడ్డు మేము ఇప్పుడు ఆ ఇంట్లో వంట చేసే ఆడమనిషికి మేము ఇస్తా ఉన్నాం. ఈ బయోఫ్యూయల్స్ అంటే బయోడీజిల్ ఇంధనం తయారు చేయటకై ఐపాడ్ వాళ్ళు అక్కడ ప్రపంచ బ్యాంకు, ఐపాడ్ వాళ్ళు మొట్టమొదటిగా అక్కడ మిషన్లు ఈ బయోలు డీజిల్ తయారు చేయడానికి అక్కడ కొంత భూమిని ఆదివాసుల దగ్గర నుండి తీసుకొని మిషన్ ఏర్పాటు చేసి ప్రపంచానికి అంటే బయోడీజిల్ ఉత్పన్నం చేస్తున్నాం అనే విధంగా అక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ కార్యక్రమాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా నిర్వహించడం జరిగింది.
అయితే దానికి అక్కడ ఉండేటటువంటి ఆదివాసీ భూములలో సైతం ఈ పొంగమియ గానుగ అనేటటువంటి మొక్కలను నాటి, అట్లాగే జట్రోఫా ఇట్లాంటి మొక్కలను నాటి మరి బయోడీజిల్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతోటి అక్కడ కార్యక్రమం పెట్టినారు. కానీ అది ఏమాత్రం కూడా సక్సెస్ కాకుండా దానివల్ల ఆదివాసుల యొక్క ఆట పాట సంస్కృతి సాంప్రదాయం మొత్తం మంట కలిసిపోయింది. 21 మంది మహిళలు పురుషులు వారి యొక్క వాంగ్మూలాలను ఒక నివేదికల రూపంలో కూడా కొంతమంది ఇక్కడ సమర్పించడం జరిగింది. వీరు అందరూ కూడా గ్రామ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి, కొందరు చేతి వృత్తుల మీద ఆధారపడి, మరికొందరు మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి, ఇట్లా వివిధ రూపాలుగా జీవనోపాధిని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. వారి యొక్క సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు కూడా చక్కగా విపులీకరించారు. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, అరణ్యాలను ఎక్కువగా పెంచుకోవాలి, చెట్లను ఎక్కువగా నాటుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలనేది చాలామంది చెప్పారు. తరువాత కొందరు వర్షం పడినప్పుడు ఎక్కువ మోతాదులో పడినివ్వండి, అకాలంగా పడినివ్వండి, తక్కువ మోతాదులో పడినివ్వండి, పడినటువంటి వర్షాన్ని మనం భూమిలోకి ఇంకే విధంగా పరిరక్షించుకోవాలి. ఇది రెండో విషయం. 3, మనం వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా, ప్రకృతి సిద్ధంగా జీవించటానికి, మన జీవన విధానాన్ని ఆ విధంగా మలుచుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. 4, వీలైనంత వరకు రసాయనిక పదార్థాలని, రసాయనిక ఎరువుల్ని వ్యవసాయంలో తగ్గించుకోవాలి, సేంద్రియ ఎరువుల్నే వాడుకోవాలి. ఈ విధంగా చెట్లు పెంచుకోవటం, నీటిని సంరక్షించుకోవటం, తరువాత ప్రతి గ్రామంలో చెరువులకు నీటిని సక్రమంగా అందించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవటం, దీనికి ప్రభుత్వం తగినటువంటి విధానాలను రూపొందించి వాటిని అమలుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే చాలామంది కానీ మనం అడవులు పెంచాలి, అడవులు పెంచితేనే పర్యావరణం ఇవన్నీ వస్తున్నాయి. ఇంకో పక్క ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల అటవీ భూమిని మాయమైపోయింది. మైనింగ్ కంపెనీలు, ప్రాజెక్టులు, రకరకాల పేరుతో. ఒక పక్కేమో అడవులు అభివృద్ధి చేయడంలో మనం చేయలేకపోతున్నాం, అది మనకు తెలుస్తుంది. ఇంకో పక్క ఏమో ఉన్న అడవి పక్క వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది. మనకి ఇక్కడ లాస్ట్ టైం శ్రీశైలం దగ్గర చాలా ఫ్లడ్ వచ్చింది మనకు మామూలుగా. అంటే ఒక 1000 సంవత్సరాల్లో 26 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వస్తుంది అని గవర్నమెంట్ అంచనా వేస్తే, ఒక్క సంవత్సరంలోనే అది అంచనా వేసిన నెక్స్ట్ ఇయర్ 26 లక్షలు వచ్చింది. ఎప్పుడో 1000 ఏళ్ళలో వస్తుంది అనుకుంటే. మన చుట్టుపక్కల ఎప్పుడు వర్షం లేని మహబూబ్ నగర్, రాయచూరు లాంటి చోట 24 గంటల 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సో వాతావరణంలో అలాంటి మార్పులు వస్తున్నాయి. Number 1 which I have noted is on organic farming. Much of the agricultural research system believes very strongly that organic farming reduces yield and we cannot do without fertilizers and pesticides. I am sure that the people from print media and electronic media, if they are present here, they would have noted that at least the 2 presenters stated very strongly that crop yields do not reduce
with organic farming, number one. And number two, they very strongly stated that their cost of production does go down. And second point, which has again a strong implication on agricultural research agenda of all the countries and this country in particular, and it was brought out by one presenter, the importance of trees in crop production. And that has to, those trees have to come in the cropped land under the banner integration of animals, trees and crops on the same land piece. తర్వాత ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యమైనటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనకు ఎక్కువగా వర్షాలు పడకుండా పోతున్నాయి. అవి అందరికీ తెలిసిన విషయాలు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఈ పరిశ్రమలు తర్వాత భౌగోళిక పరిస్థితుల వల్ల మనకు కావలసినటువంటి మేఘాలు వస్తాయి కానీ అంత మనకు కావాల్సినటువంటి వర్షం రాదు. ఎందుకంటే దానికి తగినటువంటి పొల్యూటెన్స్ లేకపోవడం వల్ల, తర్వాత బ్లాక్ కార్బన్ ఏరోజల్స్ అనేవి మన ప్రాంతంలో ఎక్కువ ఉండటం వల్ల మేఘాల్లో ఆ బ్లాక్ కార్బన్ అణువులు ఎక్కువగా చేరి ఆ మేఘాలు ఆవిరయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి. తర్వాత ఎక్కువ గాలి కొన్ని పరిస్థితులలో, అంటే ముఖ్యంగా మన వేసవి కాలంలో కొన్ని పరిస్థితుల్లో చూస్తే గాలి విపరీతంగా వీచడం వల్ల మేఘాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా జరుగుతోంది. సో దీనికి కారణం ఎవరు అని మనము చూసినట్లయితే రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమంటే మనకున్నటువంటి డెవలప్ కంట్రీస్ అంటే అభివృద్ధి అయినటువంటి దేశాల నుండి ఉన్నాయి. ఉదాహరణకి అమెరికాలో ప్రతి మనిషికి సంవత్సరానికి 24 టన్నుల కార్బన్ ఎమిషన్ జరుగుతూ ఉంటే యూరోపా దేశాల్లో 12 టన్నుల కార్బన్ ఎమిషన్ జరుగుతూ ఉంది. ఇండియాలో మాత్రం 0.12% కార్బన్ ఎమిషన్ ప్రతి మనిషికి పర్ క్యాపిటల్ కార్బన్ ఎమిషన్ జరుగుతూ ఉంది. దీనిలో మనం ఏం గమనించాలంటే ఈ 0.12% అటువంటిది వచ్చే కారణం ఏమిటంటే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామస్తున్నటువంటి రైతులు, చిన్న రైతులు వాళ్ళ దానికి కారణం. నిజంగా మనం చూసినట్లయితే మన దేశంలో పరిశ్రమలకి పట్టణాలకి ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువ, మన గ్రామాల్లో మాత్రం చాలా చాలా తక్కువ. 0 లెవెల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కార్బన్ ఎమిషన్ జరుగుతూ ఉంది. సో మనం గట్టిగా అడగవలసినటువంటిది, మన గొంతు అంటే మనం అడగవలసిన విషయం ఏమిటంటే ఏమైతే ఈ దేశాల్లో ఏ దేశాల్లో అయితే ఎక్కువ కార్బన్ ఎమిషన్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళ కార్బన్ ఎమిషన్ అటువంటిది వాళ్ళు తగ్గించుకోవాలి. ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అవి మనకు ఫలితాలు కూడా కనబడతా ఉన్నాయి. కానీ ఈ ఫలితాలు పెద్ద ఎత్తున మనం మార్చాలి అంటే ప్రభుత్వం తప్పనిసరిగా పెట్టే పాలసీస్ మార్చుకోవాలి. మా ప్రజలు ఒక్కతోవ చూపిస్తున్నారు, ప్రభుత్వం ఇంకొకతోవ వెళ్తాము అని చెప్తున్నారు. సో అలా మార్చేసి అది మానేసి ప్రజలను అడిగి, ఎస్పెషలీ మన అన్నలు వచ్చారు ఆదివాసీ ఏరియాల నుంచి, మీ మాటల నుంచి చక్కగా వచ్చింది, మీకు అన్నీ తెలుసు, కానీ ప్రభుత్వం మనతో మాట్లాడుతుందా, మనల్ని అడుగుతుందా మీకేం కావాలి అని? అది అసలే లేదు. సో అలాగే ఏ పాలసీ, వాట్ ఇస్ ద వర్డ్ ఫర్ పాలసీ ఇన్ తెలుగు, ఐ డోంట్ నో, ఏ కొత్త విషయము ఏది పెద్ద ఎత్తున ప్రభుత్వము మనకు మద్దతు చేయాలనుకుంటుందో అది మనలను అడిగే చేయాలి. మనల్ని అడగకుండా కొత్త నీతులు తీసుకురావద్దు అని నాకు అర్థమైంది. డెన్మార్క్ అనే దేశం పోయినాము, ఇది 6-7 నెలల కింద పోయి 1,00,000 లక్షల మంది కూడా మొత్తుకున్నాం. ఈ వాతావరణం కాలుష్యం చేయాలంటే మేము మంచిగా చేసుకొని మా దగ్గర ఉన్నాయి కొన్ని, మా మాట మీరు ముందు పెట్టండి సార్, మా మాట మీరు ముందు పెట్టండి సార్. మా దగ్గర ఎంత వనరు ఉన్నది, తిండి తినేది ఎంత శక్తి ఉన్నది, మా దగ్గర భూమి కాపాడే తెలివి ఉన్నది, మా పెద్ద మనుషులు ఇచ్చిన తెలివి మాకు కూడగొట్టుండని మొత్తుకుంటే వాళ్ళు మాకు లెక్క పెట్టకొచ్చిండ్రు, చూడకొచ్చిండ్రు. కోపం వచ్చేసింది, మాకు కోపం వచ్చేసి బ్యాగ్లు తీసి వాళ్ళ ముందు తలగబెట్టి ఇట్లా తొక్కేసినాం.